జయకేతనం పేరుతో ఒక పెద్ద బహిరంగ సభను నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గారు శాసనసభలోకి ప్రవేశించిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సభ ఇది, ఆవిర్భావ సభ. దీని మీద చాలా పెద్ద ఎత్తున ఊహాగానాలు, చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది, చాలా మంది జనం వస్తారు, చాలా ఆసక్తిగా ఎదురు చూశారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు. కానీ అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నాడు, ఏమి చెప్పాడు, నాకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది, రాజకీయ విశ్లేషకులకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది, జన సైనికులకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది, కనీసం ఆయనకైనా అర్థమైందా అనేది నాకు అర్థం కాదు. మొదటి మాత్రం ఒక పావు గంట సేపు ఒక కృత్రిమంగా ఊగిపోతూ, చాలా శ్లోకాలు చదువుతూ, చాలా వీరత్వాన్ని ప్రదర్శిస్తూ ఊగిపోయారు. తర్వాత నార్మాలిటీకి వచ్చి మాట్లాడారు. ఒక మాట మాత్రం అన్నాడబ్బా, వాస్తవంగా ఒప్పుకోవాలి. నిలబడ్డాం, 4 దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం. ఆయన నిలబడ్డాడు. 4 దశాబ్దాల పాటు ఉన్నటువంటి టీడీపీ పడిపోతుంటే దాన్ని నిలబెట్టాడంట. ఇవాళ కాదుగా, మేము డే 1 నుంచి చెబుతున్నాం. అసలు టీడీపీ పార్టీని నిలబెట్టడం కోసమే పుట్టినటువంటి రాజకీయ పార్టీ మీది. టీడీపీని కాపాడుకోవడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి పార్టీది. 2014 మార్చిలో జస్ట్ బిఫోర్ ఎన్నికలప్పుడు దీన్ని ప్రారంభించి ఒక బి టీమ్ గా చంద్రబాబు నాయుడు గారు వదిలారు. కాపులందరినీ కట్టగట్టి, ఎందుకంటే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి కాపుల్ని చేతుల్లోకి తీసుకోలేడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల చరిత్ర అలాంటిది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గం మీద అనేకమైనటువంటి దుశ్చర్యలు చేసినటువంటి సమాజం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అందులో డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడలేరు కాబట్టి కాపులతో పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పెట్టి ఆయన నుండి అట్రాక్ట్ చేసి తద్వారా తన వైపు మరలించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే జనసేన పార్టీ ఆవిర్భవించింది అనేది ఇవాళ మేము కొత్తగా చెప్పటంలా, డే 1 నుంచి చెబుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఆ ప్రక్రియలోనే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఆపద వచ్చినా కాపులు తీసుకెళ్లి లింక్ చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక రాజకీయ పార్టీగా ముద్రపడినటువంటి రాజకీయ పార్టీ. అందువల్లే చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారే మొత్తం జనసేనకి, తెలుగుదేశం పార్టీకి మేనేజ్ చేసేది ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు దీన్నంతా కూడా టోటల్ గా మెయింటైన్ చేసేటటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నారు. దీనిలో ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు, 100% స్ట్రైక్ రేట్. ఏంటి 100% స్ట్రైక్ రేట్? నాకు అర్థం కాలేదు. మీరు ఒక్కళ్ళే వచ్చారు 100% స్ట్రైక్ రేట్ కి. 21 సీట్లు పోటీ చేశారు, 21 సీట్లు మీరు గెలిచారు. అందువల్ల మీరు 100% స్ట్రైక్ రేట్ అని అనుకుంటే ఎలాగా అంటున్నా? అది బలం కాదు నాయనా. 2 పార్టీల యొక్క మద్దతు నీకు వాపుగా కనపడి నీకు 21 వచ్చినాయి. అది రాష్ట్ర ప్రజల దురదృష్టం వల్ల వచ్చిందని నేను మనవి చేస్తున్నా. 21 సీట్లు గెలుచుకొని ఇది నాకు స్ట్రైక్ రేట్, అద్భుతం, అమోఘం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. శభాష్ అయ్యా. నేను మాట చెప్తాను. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు, మీ డయాస్ మీద 21 మంది శాసనసభ్యులు ఉన్నారు, 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అసలు మీ వాళ్ళు ఎవరు చెప్పండి నాకు. మీ పార్టీలో వచ్చిన వారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారి దగ్గర టికెట్ లేకపోతే పంపిస్తే వాళ్ళకి టికెట్ ఇచ్చావు. మేము రిజెక్ట్ చేసిన బ్యాచ్ కొంతమంది టికెట్ ఇచ్చావు. నీ సొంత మనుషులు, నీ పార్టీ మనుషులు ఎవరున్నారు? ఎవరు లేరు. గాలి కొట్టుకొచ్చిన వాళ్ళని కొంతమందిని పెట్టుకున్నావు. నీ అదృష్టం బాగుంది, గాలి కొట్టింది, గెలిచావు. ఇది జరిగినటువంటి అంశం. 100% స్ట్రైక్ రేట్ అనేటువంటి మాట మాట్లాడుతున్నావు. అసలు నీకున్నటువంటి 22 శాసనసభ్యుల్లోనూ, 21 శాసనసభ్యుల్లోనూ, 2 పార్లమెంటు సభ్యుల్లోనూ 100% నీ వాళ్ళు కాదయ్యా, చంద్రబాబు నాయుడు గారి మనుషులు లేదా మేము రిజెక్ట్ చేసినటువంటి మనుషులు అనే విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. సరే, నీకు 100% స్ట్రైక్ రేట్ తో నువ్వు గెలిచావు. నువ్వు ఇచ్చిన హామీలు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కలిసి ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి అని అడుగుతా ఉన్నా. సూపర్ 6 ఏమైంది? సూపర్ 7 ఏమైంది? 143 హామీలు ఇచ్చి ప్రజల్లోకి వెళ్లారు. అక్కడ కాదు 100% స్ట్రైక్ రేటు నీకు ప్రజలు ఇచ్చారనుకుంటున్నావే, ఇక్కడ చేయమంటున్నా. 100% గా నీ హామీలను నెరవేర్చేటటువంటి దాఖలాలు ఎక్కడ కనబడటం లేదే. నేను నువ్వేదో చెప్తావంటే ఏదేదో చెప్పుకొచ్చాడండి. ఆయనకి ఉబ్బసం ఉందంట, ఆయన ఆరోగ్యం జడగొట్టుకున్నాడంట రాజకీయాల్లోకి వచ్చి ఏం ఆరోగ్యం జడగొట్టుకున్నా నాకు అర్థం కాల.
ఎట్లా చెడగొట్టుకుంటారు రాజకీయాలు? ఆయన బ్రహ్మాండంగా ఉంటే ఆయన రాజకీయ పార్టీని మెయింటైన్ చేశారు, ఒక సినిమా సమాజంలో ఉన్నాడు, ఒక మంచి సమాజంలో బ్రతుకుతున్నాడు, ధనం కూడా విపరీతంగా ఉన్నది ఆయనకి. ఆరోగ్యం చెడగొట్టుకున్నాడా? నాకు అర్థం కదా. అంటే తుపాకీ పట్టుకుని ఏమన్నా అడవికి వెళ్ళాడా? ఏమన్నా పోరాటాలు చేశాడా? నేను ఆరోగ్యం చెడగొట్టుకున్నాను, రాజకీయాల వల్ల ఈ 11 సంవత్సరాల పాటు రాజకీయాలు లాగటం అంటే సామాన్యమైందా, ఎంత కష్టమైంది అని ఆయనే చెప్పుకునేటటువంటి పరిస్థితి వాళ్ళ కనిపిస్తా ఉంది. అంతేకాదు నాకు చాలా విచిత్రం వేసింది ఏంటంటే, ఎవరు హిందీ పత్రిక, ఇంగ్లీష్ పత్రిక ఈయన గురించి రాశారంట మ్యాగజైన్ లో. లెఫ్ట్ ప్రారంభమయ్యాడు, రైట్కి వెళ్ళాడు, మళ్ళీ సెంటర్కి వచ్చాడు. ఏంది ఇదేమిటి అంటే అక్కడే తిరుగుతున్నాడు. నేనంతా పిఠాపురంలో సభ పెట్టి దగ్గరే తిరుగుతా ఉన్నాడు. నన్ను ఇట్లా అన్నారు, నేను అసలు లెఫ్ట్ నుంచి రైట్కి ఎందుకు వచ్చాను, రైట్ నుంచి సెంటర్కి ఎందుకు వచ్చాను, చెగువీరా అని ఫోటోలు వేసుకున్న మాట నిజమేను. చెగువీరా డాక్టర్ కాబట్టి సమాజానికి సేవ చేస్తున్నాడు కాబట్టి ఆయన పంపేసుకున్నాడు, కానీ ఆయన సిద్ధాంతాలకు నాకు పని ఏంటి అంటున్నాడు. ఇది కాదు, ఇంకో గొప్ప విషయం చెబుతాను మీకు. వాళ్ళ ఇంట్లో రామనామ స్మరణ వినపడుతుందంట ఇప్పుడు కూడా. అంతకుముందేమన్నాడు గుర్తుందా మీకు? ఆయన మర్చిపోతాడు, అది వేరే అంశం. మా నాన్నగారు హేతువాది, దీపారాధనలో సీరియట్ అంటుకున్నాడు అన్నాడు. నేనేమి పాపం వారిని, వాళ్ళ నాన్నగారిని కించపరచాలని కాదు సుమా, ఎందుకంటే ఆ నాన్నగారు చాలా గొప్పవాడు, ముగ్గురు బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి కొడుకుల్ని కన్నటువంటి వ్యక్తి. కానీ దేనికో దానికి సెటిల్ అవ్వను స్వామి. మీ నాన్నగారు కేతువాదా లేక రామనామస్మరణ చేసే వ్యక్తి ఏదో సెటిల్ అవ్వకోకుండా ఆయన్ని కించపరిచేటటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావడం. అక్కడక్కడే తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏమిటో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. చాలా మంది అనుకున్నారు ఉప ముఖ్యమంత్రి గారు కదా, ముఖ్యమంత్రి గారి తర్వాత ముఖ్యమంత్రి అందరు వాడు కష్టపడి సాధించుకున్నాడు, 21 సీట్లు గెలిపించుకున్నాడు. తన పార్టీ వాళ్ళు కాపోయినా ఆ పార్టీ వాడిని పట్టుకుని ఉప ముఖ్యమంత్రిగా ఉండి మరి ఇచ్చిన హామీల పట్ల నీ జయకేతంలో ఏమైనా మాట్లాడేవా? ఇదిగో మేము సూపర్ 6 ఇచ్చాం, ఇవన్నీ కూడా అమలు చేయబోతున్నాం. మేము ఇంతకు ముందు అనేకమైన హామీలు ఇచ్చాం, పలానా హామీని నెరవేర్చబోతున్నాం. మళ్ళా రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే ధీటైన పార్టీగా మేము తయారవుతాం, జనసేనను పెంచుతాం. అదేం లేదు. జనసేనను పెంచుతామంటే పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు గారు ట్యాప్ కట్టేస్తాడు. అందువల్ల ఆ మాట అనేటటువంటి ధైర్యం లేకుండా మాట్లాడేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నారు. మళ్ళా కొత్త విషయాలు చాలా గొప్పగా మాట్లాడండి. మీకు గుర్తుందిగా ఆ మధ్యన ఉత్తరాది వారి అహంకారం ఏమిటి, ఉత్తరాది వారి మన దక్షిణాది మీద పత్రం ఏంటి అని జింజుకున్నాడు, స్లోగన్లు ఇచ్చాడు. మనం మారిపోయాడండి. ఇప్పుడు ఉత్తరాది వారి అహంకారం పోయి ఉత్తరాది వారికి దక్షిణాదిని కాపాడటం కోసం ఆయన ఒక సైనికుడిగా తయారయ్యాడు. మొత్తం వెళ్ళాడు. షణ్ముఖ యోగం అంట, అదేంటో నాకు అర్థం కాల. ఒక వ్యూహం నుంచి ఒక వ్యూహం, ఆ వ్యూహం నుంచి ఈ వ్యూహంగా మారుతాడు. ముందేమో ఎర్ర కండువా వేసుకుంటాడు, ఆ తర్వాత మళ్ళీ ఏదేదో కండువాలు వేసుకుని మళ్ళా వచ్చి కాషాయ రంగు వేసేసుకుంటాడు. ఎందుకు మారావు అసలు ఏమిటి ప్రజలకు చెప్పాలి కదా. ఎలా మార్పు చెందుతూ వచ్చావు సిద్ధాంతం చెప్పాలి కదా. నాకు అర్థం కాలేదు. ఎక్కడో చోట సెటిల్ అవ్వాలి కదా, ఎక్కడ సెటిల్ కావట్లా. ఎక్కడ సెటిల్ అవుతాడో అర్థం కావట్లా. గాల్లో కొట్టుకుపోతా ఉన్న ఎడ్డు పెడితట్టు. ముందు తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాంగం రావాలి, విప్లవకారుణ్ణి. మీకు గుర్తుందో లేదో చిరంజీవి గారు చెప్పాడు ఒక సందర్భంలో, అసలు మా ఊడు అడవులకి వెళ్ళిపోతాడని భయపడ్డామండి, అంత విప్లవకారుడిగా బయలుదేరాడు, ఏదో చివరికి సినిమాల్లోకి వచ్చి అయ్యాడు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడారు. నాకు అర్థం కానటువంటి అంశం ఏంటంటే, నాకే కాదు ఎవరికీ అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ అనేకమైన హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వం. ముగ్గురు కలిసి అధికారంలోకి వచ్చారు, మమ్మల్ని ఓడించారు, గద్దె దించుతా ఉన్నారు, దించారు, అయిపోయింది. మీరు మీ సంగతి ఏంటి? గద్దెకి మీరేం పగలదిస్తున్నారని అడుగుతా ఉన్నా, మీరేం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. ఇవాళ జయకేతనం అని చెప్పి మీటింగ్ పెట్టి అందరినీ పిలిచి మీరు మాట్లాడింది ఏంటి, మీకు చెప్పింది ఏంటి, ఏమి అర్థం కానటువంటి ఒక అగమ్యం గోచరంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తున్నాడు. ఆయనకి అసలు ఒక సిద్ధాంతమే లేదు. షణ్ముఖ వ్యూహం అని చెప్పేసి ఒక వ్యూహం నుంచి మరొక వ్యూహం, ఆ రకంగా ఊసర వెలిలాగా మారిపోతున్నారు. సెటిల్ కానటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది. వాలంటీర్లు మోసం చేశారు. కళాశాలల్లో పేదవారికి, వైద్య కళాశాలలో పేదవారికి మేము సీట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే అమ్ముకుంటున్నామని చెప్పారు. ఇవాళ మొత్తం ప్రైవేట్ కళాశాల మొత్తాన్ని తీసుకువెళ్లి ప్రైవేట్ రంగానికి, గవర్నమెంట్ కళాశాల అన్నింటినీ ప్రైవేట్ రంగానికి ఇచ్చేటటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితికి ఇవాళ మీరు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఇవాళ తీసుకొచ్చారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాన్ని మనం చేస్తున్నాం. అంతేకాదు ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి
శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఏం జరుగుతుంది వాళ్ళ దోపిడీ, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, బియ్యం దోపిడీ. అసలు జనసేనలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా దోపిడీ చేస్తుంటే హాయిగా చుక్కలు లెక్కడుతున్నావు నువ్వు. అదేమంటే నువ్వు వీరుణ్ణి సూర్యుణ్ణి, అవినీతికి వ్యతిరేకం, ధర్మం కోసం పరిపాలన చేస్తాను, కోపం వస్తుంది నాకు, ఇవన్నీ మాట్లాడతాం. మీ వాళ్ళు దోచుకుంటుంటే మాత్రం నీకు ఏ రకమైన కోపం రాదు. మీ వాళ్ళు డైరెక్ట్ గా లెక్చర్లు కొడుతున్నారు, డాక్టర్ల మీద తిరగబడుతున్నారు. అసలు నీకు అతి ప్రియమైనటువంటి మంత్రి గారు ఉన్నాడు, ఆయన కలెక్షనే పనిగా బియ్యం, రైసు, విజిలెన్సు, దాడులు, సీజు, మళ్ళా ఓపెను, డబ్బులు. ఈ మధ్య సీజ్ ది షిప్ అని సముద్రంలోకి వెళ్ళావు, మళ్ళీ తిరిగి వచ్చావు. పర్థం లేని మాటలు మాట్లాడేటటువంటి పరిస్థితికి వల్ల మీరు దిగజారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు మీ సిద్ధాంతం ఏంటో, మీ పరిస్థితి ఏంటో మీకే తెలియని పరిస్థితుల్లో మీరున్నారనేది ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక పద్ధతి ప్రకారం ముందు వెళ్లవలసినటువంటి మీరు పద్ధతి తప్పి ఇష్టానుసారంగా వెళ్తున్నారు. ఒకసారేమో తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తారు, ఒకసారేమో వ్యతిరేకించినట్టుగా నటిస్తారు. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లను చీల్చేయాలి అనే ఉద్దేశంతో బీఎస్పీ, సిపిఐ, సిపిఎం వీళ్ళతో జతకడతారు. మనది అయిపోయిన తర్వాత మళ్ళా మన తెలుగుదేశం పార్టీతోనూ బీజేపీతోనూ జత కట్టేటటువంటి పరిస్థితులు, అవకాశవాద రాజకీయాలు మీరు చేస్తూ ఉత్తరాది అహంకారాన్ని ఎదుర్కొంటామని చెబుతూ దక్షిణాదికి ప్రతినిధిగా బయలుదేరి, నాకు తెలియగలుగుతానండి, మన పిఠాపురం కర్ణాటక నుంచి వచ్చారంట, తమిళనాడు నుంచి వచ్చారంట, మహారాష్ట్ర నుంచి వచ్చారంట, తెలంగాణ నుంచి వచ్చారంట. 4 భాషల్లో మాట్లాడేశాడు. 4 భాషల్లో మాట్లాడేసి నేను ఉత్తరాదికి వ్యతిరేకంగా, ఉత్తరాదికి అనుకూలంగా దక్షిణాది నాయకుడిని అని ఆయనే ప్రకటించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంతో పాటు మీకు గుర్తుందో లేదో, కుటుంబ రాజకీయాలేంటి, వారసత్వ రాజకీయాలేంటి, ప్రజల నుంచి పుట్టాలి నాయకులు అన్నాడు. నాకు అర్థం కాల, ఎవరి నుంచి ఒకటి పుట్టారని ఎవరు. అదేమంటే ప్రాణత్యాగం చేయడానికి నేను సిద్ధం అన్నాడు. ప్రాణత్యాగం చేయడానికి సిద్ధం అంటాడు, ఎమ్మెల్సీ సీటు ఖాళీ అయితే మాత్రం అన్నగించుకుంటాడు. ఏంది ఇలాంటి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం సాక్షిగా ఇవన్నీ నిరూపణ అయినాయి అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇకపోతే ఇక వేదిక మీదండి చాలా మంది మాట్లాడారు. ముఖ్యంగా మా పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. మా పార్టీలో ఉండి మా పార్టీ నుంచి బయటికి వెళ్లిన వాళ్ళు ఇక దీన్ని ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకునే కార్యక్రమం చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వాట్ ఈజ్ హిస్టరీ నాకు బాగా తెలుసు. నేను శాసనసభ్యుడు అయినప్పుడు ఆయన శాసనసభ్యుడు కాదు. సుబ్బారెడ్డి గారికి బంధువు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ ప్రిఫరెన్స్ ఇస్తే రాజకీయాల్లోకి వచ్చి ఎదిగి పెద్దవాడై మొత్తం రాజకీయాలని చేసి ఇవాళ అలిగి వెళ్లి ఆయన దగ్గర చేరాడు. చేరావు, మాకేం అభ్యంతరం లేదు. రాజకీయం అధికారం కోసం పార్టీలు మారేవాళ్ళు 300 మంది చూసాం, దానిలో నువ్వు ఒకటివి. వాడు అంటాడైనా నా ఆస్తులన్నీ కూడా నాశనం చేసుకున్నాను, బోలెడు డబ్బులు తగలేసుకున్నాను, నా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ చేసి ఆస్తులు లాక్కున్నాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అసలు సిగ్గేలా లేదన్నా. ఎక్కడ పోగొట్టుకున్నావు నీ ఆస్తులు? ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడ ఎదుర్కో, ఇక్కడ కాదు. ఎక్కడో పోగొట్టుకుంటావు నువ్వు, అక్కడ ఎదుర్కోవాలి. చాలా మంది చెప్తా ఉన్నారు ఎక్కడెక్కడ పోగొట్టుకున్నావో, అక్కడ వెళ్ళి ఎదుర్కోవాల్సింది పోయి ఇవాళ పిఠాపురం సాక్షిగా నేను అన్ని నిజాలు చెప్తాను అని జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నారే, గుర్తుపెట్టుకోండి. దానివల్ల మీకేదో పెరుగుతుంది అనుకోకండి, దానివల్ల మీ క్యారెక్టర్ డౌన్ అవుతుంది. మీరే కాదు, సాయిరెడ్డి గారితో కూడా చెప్తున్నా. సాయిరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, మీ ఇద్దరికీ అన్యాయం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే ఇంకేం చెప్పాలి నాకు అర్థం కాదా. మీరేగా మొత్తం అంతా ఏలింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ చెవిలోను ఈ చెవిలోను చేరినటువంటి వ్యక్తులు మీరు ఇవాళ మీకు అన్యాయం జరిగిపోయింది అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు జనసేన వేదిక మీద. వారికి ఎట్టాకు సిగ్గు లేదు, నీకు సిగ్గు లేదు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి వారిని నమ్మి నువ్వు రాజకీయాలు చేస్తే శ్రీమద్ రమారమణ గోవింద్ అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. దాంతోపాటు ఇంకొక ఆయన ఉన్నాయండి, మా దగ్గరే ఉన్నాడు మొన్నటి దాకా. నేను టికెట్ ఇవ్వకూడదంటే అక్కడికి వెళ్ళాడు. ఆయన మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు.
రాజశేఖర రెడ్డి గారి దయా దాక్షిణ్యాల వల్ల పార్లమెంటు సభ్యుడైనటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారి దయా దాక్షిణ్యాల వల్ల పార్లమెంటు సభ్యుడైనటువంటి వ్యక్తి. ఆయన మాట్లాడతాడు, పులివెందులకు ఎక్కువ కడపకు తక్కువ అండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన బొమ్మ పెట్టుకుని గెలిచినటువంటి నువ్వు ఇవాళ దరువు కొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నావు. గుర్తుపెట్టుకో, నీ జీవితం మొత్తం అందరికీ తెలుసు. ఏదో వేదిక దొరికింది కదా అని రెచ్చిపోవద్దు, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని కూడా మనం చేస్తున్నాం. ఎప్పుడు ఇలాగే ఉండదు సార్. 4 సంవత్సరాలే, 4 సంవత్సరాల పరిస్థితులు మారతాయనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇక్కడేమో దరువు కొట్టడం, అక్కడికి వెళ్ళి ఎర్ర కన్నవా వేసుకొని ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి దగ్గర మాట్లాడేటటువంటి దుర్మార్గమైన రాజకీయాలు దయచేసి చేయొద్దు. అలా చేశారా మీకు భవిష్యత్తులో నూకలు మిగలవని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ పోతే ఇంకొక ఆయన ఉన్నాను, కొత్తగా అయ్యాడు ఎమ్మెల్సీగా, నాగబాబు గారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కామెడియన్ అంట. మరి ఈయనేంటో నాకు అర్థం కాలా. అయ్యా, నువ్వు, మీ అన్న, మీ తమ్ముడు ముగ్గురు రాజకీయాల్లోకి వచ్చారు. మీ అన్న అట్ట చేసి కాంగ్రెస్ చేరి కేంద్ర మంత్రి అయ్యాడు. నువ్వేమో మీ అన్న, మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు 16 సంవత్సరాలైంది శాసనసభకు రావడానికి టైం పట్టింది. అది కూడా ఏంటి, చంద్రబాబు నాయుడు గారు సంకెక్కితే అయ్యారు మీరు. ఆ తర్వాత మీకు ఒక ఎమ్మెల్సీ వచ్చింది. ఓకే, బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారితో పోలుస్తారంటే, జగన్మోహన్ రెడ్డి గారు వీరోచితంగా పోరాడినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ కోటని పగలగొట్టినటువంటి వ్యక్తి. పార్టీ పెట్టిన 10 సంవత్సరాలకే శాసనసభ్యుడిగా కాదు ముఖ్యమంత్రిగా అయి ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి. ఆయన తండ్రికి గాని ఆయనకు గాని భగవంతుడి దయ వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల ఓటమి ఎరుగని ధీరులని మనం చేస్తున్నాం. వాళ్ళతో పోల్చుకుంటారండి మీరు, నాకు అర్థం కాల. మీరేదో ఇంకో మాట అన్నాడండి ఎవరు ఒక ఆయన, జగన్మోహన్ రెడ్డి గారంట రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాకపోతే ఏమయ్యేవాడు, ముఖ్యమంత్రి అయ్యేవాడు అంటున్నాడు. నాకు తెలియగలుగుతానండి, చిరంజీవి గారు తమ్ముడు కాబట్టి మీరేంటి మీ పరిస్థితి? చిరంజీవి గారు మంచి సూపర్ హీరో అయ్యి, అది కూడా అల్లు రామలింగయ్య గారితో వియ్యం పొందిన తరువాత మంచి నటుడుగా పేరు ప్రఖ్యాతులు జంచుకున్నాడు. ఆ తర్వాత మీరిద్దరు కూడా ఆయన పేరు పట్టుకుని ముందుకెళ్లారు. మీరు ఇలాంటివి మాట్లాడతారని నాకు అర్థం కాలేదు. రాజశేఖర రెడ్డి గారు గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. అత్యంత ప్రజాదరణ ఎలా వచ్చింది? ప్రజలకు సేవ చేయడం ద్వారా వచ్చింది తప్ప సినిమాలో నటించడం ద్వారా వచ్చినటువంటిది కాదు అనేది కాస్త అన్నదమ్ములు ఇద్దరు తెలుసుకుంటే మంచిదని మనం చేస్తున్నా. ఇవాళ నాగబాబు గారు రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. పాపం ఆయన కూడా ఏదో అన్నాడు, ఈయనకి టికెట్ ఇచ్చి వెళ్ళిపోయిన ఆయన కూడా ఏదో అన్నాడు తెలుగుదేశం ఆయన్ని. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం వల్ల ఏమీ ఉపయోగం లేదు. మీరు అడ్డదారిన రాజకీయాల్లోకి వచ్చిన వారు, ఎవరి సంఖో ఎక్కి రాజకీయాలు చేస్తున్న వాళ్ళు, మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతాలు లేనటువంటి వ్యక్తులు మీరు ఇవాళ మాట్లాడుతున్నారు. వస్తారు జనం, అధికారం ఉంది, డబ్బు ఖర్చు పెట్టారు, సినిమా గ్లామర్ ఉంది, వస్తారు జనం, అధికారం ఉంది కదని. ఈ వచ్చిన వాళ్ళందరూ గొప్ప వాళ్ళని, లేదా మీకే పెద్ద ప్రజాబలం ఉందని పప్పులో కాలేయొద్దు. దక్షిణాదికి వెళ్తేనంట, మన ఉత్తరాదికి వెళ్తేనంట అందరూ ఫోటోలు దిగుతున్నారంట పవన్ కళ్యాణ్ గారి గురించి. అందువల్ల అక్కడ కూడా నాకు బ్రహ్మాండంగా ఉంది, ఈ షణ్ముఖ వ్యూహంలో నేను ముందుకెళ్లిపోతాను, దక్షిణాది మొత్తం నాదే అనుకుంటాడు. ఎక్కడికి వెళ్ళిన ఫోటోలు దిగుతారు సినిమా యాక్టర్ అందరూ. ఎక్కడికి వెళ్తే ఏమైనా ఫోటో అన్నీ అంటారు. ఇక నీ అభిమానులు అయిపోతారా? నీ రాజకీయాలు ఫాలో అయిపోతారా? గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ దిశ లేకోకుండా నిన్న నిర్వహించినటువంటి ఈ జయకేతనం జనం బాగా వచ్చారని అంటున్నారు. చివరిలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు వెళ్ళిపోయారని కూడా అంటారు. ఇసుగు పుట్టేది ఏమి లేదు, ఇసుగు పుట్టి వెళ్ళిపోయారు. కాబట్టి మీరు ఏదైతే చెప్పాలని ప్రజలకు అనుకున్నారో అది చెప్పలేకపోయారు. కారణం ఏంటంటే మీ దగ్గర సరుకు లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారికి భజన చేసేటటువంటి కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారి భజన బృందంగానే మీరు తయారయ్యేది నిజమైనటువంటిది. దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ కావచ్చు రేపు కావచ్చు గమనిస్తారు. కాపులు కూడా గమనిస్తారు. అయ్యా కాపులందరూ అనుకుంటున్నారు ఎవడో ఒక మా కులంలో ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటున్నారు. అదేదో పవన్ కళ్యాణ్ గారి ద్వారా అవుతుందేమో అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి ద్వారా అయ్యేటటువంటి శక్తి పవన్ కళ్యాణ్ గారికి లేదు అనే విషయాన్ని మీరు నిదానంగా తెలుసుకుంటారు. సినిమా క్లైమాక్స్ లో తెలిసింది ఆయన పనిచేయడానికి రాలేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి
కాపులందరినీ కట్టగట్టుకుని తీసుకువెళ్లి చంద్రబాబు నాయుడు గారికి అప్పజెప్పడానికి మాత్రమే ఆయన రాజకీయ పార్టీ పెట్టి నడుపుతున్నారనే విషయాన్ని ముఖ్యంగా పిఠాపురం తాలూకా ప్రజలు నేర్చుకోవాలి, తెలుసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నాగబాబు గారు కళ్ళగంటున్నాడు, అంతకు మించేం లేదు. కళ్ళగంటం ఆయనకు సరదా అనుకుంటాను. నాగబాబు గారు బాగా కలలు కనేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే అర్ధంతరంగా ఎమ్మెల్సీ అయిపోయాడు కదా తమ్ముడు వల్ల. అందువల్ల అందరూ కూడా ఎవరు అధికారంలోకి రారు, మేమే 30 సంవత్సరాలు ఉంటాం, మేమే 20 సంవత్సరాలు ఉంటాం అనేటువంటి కలలు నాగబాబు గారు కంటున్నారు. ఆ కలలన్నీ కూడా కలలవుతాయి. ఆయనే తెలుసుకుంటాడు. రాబోయే కాలం ఇప్పటికే ప్రజా వ్యతిరేకత పెరిగింది. అసలు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి చాలా నిస్వార్థ జీవి, ప్రజల కోసం పోరాడతాడు అని బిల్డప్ ఇచ్చారు. నీకు ఎమ్మెల్సీ గానే అర్థమైపోయింది ఆయన ప్రజల కోసం పోరాడే మనిషి కాదని, కుటుంబం కోసం పోరాడే మనిషి అని. కాబట్టి బండారం బయటపడిపోతుంది, ప్రజలు గమనిస్తున్నారు. అదేనండి చంద్రబాబు టైపే. చంద్రబాబు వెన్నుపోటు కాదు, ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట, అక్కర తీరిన తర్వాత ఒక మాట, అది రేవు దాటిన తర్వాత తెప్పదగలేయటం. నాకు తెలియగలుగుతాను, నాకేం సంబంధం లేదు. కానీ ఆ వర్మ గారు తెలుగుదేశం అయినాగా ఒకసారి ఇండిపెండెంట్ కూడా గెలిచినట్టున్నాడు. అక్కడ గెలిచాడా? ఎప్పుడో గెలిచాడు ఒకసారి. అయ్యా నాకు తెలియగలుగుతానండి పవన్ కళ్యాణ్ గారు. ఏమండో నాగబాబు గారు మిమ్మల్ని కూడా అడుగుతున్నా. నేను అప్పుడు చూసా ఎలక్షన్ అప్పుడు బిజీగా, మొన్న కూడా చూసా. పవన్ కళ్యాణ్ గారు ఆయన చేతులు చేసి నన్ను గెలిపించే బాధ్యత నీదే అన్నాడా లేదా? ఇవాళేమో వాడేవుడు వీడేవుడు మేమే గెలిచాం. ఏందా విర్రవేగటం నాకు అర్థం కాల. అప్పుడేమో ఆయన సీట్లు త్యాగం చేసినందుకు నువ్వే మమ్మల్ని గెలిపించాలని ఎన్నికలకు ముందు నాటకం ఆడారు. ఎన్నికలు అయిపోయింది, వర్మ నీ కర్మ పావాయా ఏందా అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారే. ఇదే కదా రేవు దాటిన తర్వాత తెప్ప తగలేటువంటి. కొద్ది గౌరవించడాయా బాబు. వర్మ మీకే చేశాడు కదా, మాకేం చేయలేదుగా. వర్మను కనీసం గౌరవించండి. ఇవ్వకపోతే ఇవ్వపోయారు. మిమ్మల్ని కాదని చంద్రబాబు ఏమి వర్మకు పదవిస్తాడని నేను అనుకోవడంలా. వర్మ ఎడారే, దానిలో ఏమి సందేహం లేదు. కాకపోతే గౌరవంగా ఇవ్వండి. వర్మదేముంది, వాళ్ళదేముంది, వీళ్ళదేముంది అని విర్రవేగక మాకండి. అది పిఠాపురం మీ అడ్డా అనుకుంటున్నారు. పిఠాపురంలో మొదటిసారి గెలిచారు, గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి లాగాను, రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూగా గెలిచినటువంటి నియోజకవర్గం కాదని కూడా మనం చేస్తున్నా. కనీసం చంద్రబాబు లాగా కుప్పంలో గెలవాలా మీరు? వరుసనే ఒకసారి గెలిచారు పిఠాపురంలో. ఇక అది మీ అడ్డా అనుకుని అక్కడ ఎవరినైనా సరే మేము తీసేస్తాం, తోసేస్తాం అనేటువంటి పిచ్చి మాటలు మాట్లాడి గందరగోళంలో పడి మీ కర్మ మీరు అనుభవిస్తారు, వర్మ కాదు. మీ కర్మ అనుభవిస్తారు తర్వాత రాబోయే కాలం. ఆ వర్మకి నాకేం సంబంధం లేదు. ఉన్న సందర్భం కాబట్టి అడిగారు కాబట్టి చెబుతున్నా. ఆయన తెలుగుదేశం, ఆయన నాకేం సంబంధం. అదే ఇప్పుడు నేను చెప్పే కదా, ఒకప్పుడేమో ఉత్తరాది అహంకారం అన్నాడు. ఇవాళ ఉత్తరాది అహంకారానికి తల వంచి దక్షిణాది రక్షకుడుగా తయారయ్యాడు. ఈ దక్షిణాది మొత్తాన్ని అసలు పిఠాపురంలో జరిగింది. మీరు దక్షిణాది మీటింగ్ అని చెబుతాడు ఆయన. ఒక విధంగా చూశారుగా మీరు. ఎన్ని భాషలు మాట్లాడాడు? కన్నడం నాకు వచ్చన్నాడు, తమిళం నాకు వచ్చన్నాడు, మహారాష్ట్ర గురించి మాట్లాడాడు, గద్దర్ గురించి మాట్లాడాడు, తెలంగాణ గురించి మాట్లాడాడు, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాడు. మొత్తం పెద్ద కచ్చి వేసి పారేశాడు దక్షిణాది మొత్తానికి. ఉత్తరాది అహంకారానికి దక్షిణాది చేశాడు. ఏంది ఊసర వెళ్లి పనులు? ఒకప్పుడేమో దక్షిణాది వాళ్ళని ఉత్తరాది వాళ్ళు తొక్కేస్తున్నారని ఘీంకరించావు, ఇవాళేమో సాష్టాంగపడి చెబుతున్నావు. ఇదే నీ దగ్గర ఉన్న అవకాశవాద రాజకీయాలు అంటే ఇవేననే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారిని చెప్పదలుచుకున్నాను. ఓకే, ఇప్పుడు తెలీదా? ఓకే, మరి నా దృష్టిలో లేదు. ఇందాక మాట్లాడితే రాజీనామా చేస్తానని చెప్పలేదు, ప్రెస్ మీట్ పెట్టినా అని చెప్పాడు. బట్ ఐ విల్ చెకప్ అండ్ కమ్ బ్యాక్.